హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము. ఈ విధంగా ట్రై చేసినట్లయితే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు. కాకరకాయల మీద ఉన్నటువంటి పొట్టు అనేది మొత్తం కూడా పిగిల్ చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక్కొక్క గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినట్లయితే దాంట్లో నుంచి వచ్చే రసం అనేది బయటకు వచ్చేస్తుంది. వచ్చి చేదు అనేది కూడా పోతుంది. పీల్ ఆల్రెడీ మనం పైన పీల్ తీసేసాం కాబట్టి చేదు అనేది ఆల్రెడీ సగం వరకు పోతుంది. తర్వాత మనము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. తర్వాత ఒక ఆనియన్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకున్నాను. ఇక్కడ టమాటా అనేది ఆప్షనల్. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే ఈ విధంగా మనం కాకరకాయలు పిండినప్పుడు దాంట్లో నుంచి రసం అనేది వస్తుంది. అప్పుడు చేదు అనేది కూడా పోతుంది. చూసారుగా ఎలా వస్తుందో, ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి. అలా పిండుకున్న తర్వాత మనము పోపులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఫ్రై కాబట్టి కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కాకరకాయలు అనేవి అడుగంటి మాడిపోతాయి. చూసారుగా మనకి ఎంత రసం అనేది వచ్చిందో, అదంతా కూడా చేదన్నమాట. ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాను. ఇట్లా మూత పెట్టినట్లయితే వాటర్ అనేవి వస్తాయి కాబట్టి మూత లేకుండా ఫ్రై చేసినట్లయితే మనకి ముక్కలు అనేవి మొత్తం ఫ్రై అవుతాయి. చూసారుగా ఆల్మోస్ట్ సగం వరకు మనకు ఫ్రై అయ్యాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. అల్లం అనేది మనం ముందే వేసినట్లయితే మాడుతుంది, అడుగంటుతుంది కాబట్టి కొంచెం నేను సగం వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం అనేది వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా కింది నుంచి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు గింజలు కూడా తీసేయచ్చు ఇష్టం లేకపోతే. నేను మాత్రం వేసాను ఇక్కడ. ఈ విధంగా నెమ్మదిగా కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి కాకరకాయలు ఫ్రై అయ్యేసరికి. కాకపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ట్రై చేస్తే చేదు కూడా ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మొత్తం ప్రాసెస్ కూడా మనము మ్యాక్సిమం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. చూసారుగా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు. ఆల్మోస్ట్ మనకు ఉడికింది కాబట్టి, ఫ్రై అయింది కాబట్టి మూత పెట్టుకున్నాను. తర్వాత తీసినట్లయితే చూసారుగా అడుగు నుంచి మొత్తం కూడా మనకు ఆనియన్స్ ముక్కలు కూడా మొత్తం కాకరకాయ ముక్కలు అనేవి మ్యాక్సిమం ఫ్రై అయ్యాయి. ఈ విధంగా 80% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం అనేది ఒక టేబుల్ స్పూను హాఫ్ వేసుకున్నాను. నేను 1.5 వరకు వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను, గరం మసాలా వేసుకొని ఇప్పుడు మొత్తం ముక్కలకు పట్టేటట్టు మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకొని మనం కారం వాసన పోయేంత వరకు కూడా మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎలా ఫ్రై అయిందో, ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయింది. చూసారుగా మనకు ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనకు మొత్తం కూడా ఫ్రై అయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా.